మీ మాధురి. కొన్ని చోట్ల మనము మాట్లాడితేనే బాగుంటుంది, కొన్ని చోట్ల మనం మౌనంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకు అంటే కొన్ని చోట్ల అసలు మనం మాట్లాడలేదు అంటే వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళకి ఇమాజినేషన్లో మన గురించి ఏమనుకుంటున్నారో అవి మొత్తం మన మాటల్లాగా కూడా ఎక్స్ప్రెస్ చేసే జనాలు ఉంటారనమాట. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, అక్కడ మాట్లాడాలి. కొన్ని చోట్ల మౌనంగా ఉండాలి, ఎందుకంటే అది మనకి సంబంధం లేని విషయం. అలాంటి చోట కూడా తగుదనమ్మా అని చెప్పేసి ఏదో ఇన్వాల్వ్ అయిపోయి ఏదో మాట్లాడిపోయి ఇంకేదో మాట్లాడి ఆ సమస్యను పెద్దం చేయడం కన్నా మౌనంగా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకొని ఇది నా ఇన్వాల్వ్మెంట్ లేదు కదా, ఒకవేళ అక్కడి దాకా నన్ను ఇది చెప్పు అని అడిగినప్పుడు మాట్లాడదాం, కానీ అప్పటిదాకా సైలెంట్గానే ప్రేక్షకుల్లానే ఉందాము అని అనుకోవటము ఉత్తమం అనమాట. కొన్నిసార్లు స్పందించాలి, కొన్నిసార్లు నిబ్బరంగా ఉండాలి. ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు నిబ్బరంగా ఉండాలి అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి, చాలా అంటే చాలా ఘోరంగా. అలాంటి వాళ్ళకి ఎందుకు నెగిటివిటీ అనేసి వదిలేస్తూ ఉంటాం. కానీ కొన్ని ఉంటాయి మరి చాలా సెన్సిటివ్, అలాంటి వాటికి స్పందించి కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చేయాలి, వాళ్ళకి ఇచ్చి పడేయాలన్నమాట. అలాగా ప్రతిదీ తీసుకుంటూ వెళ్ళిపోకూడదు. కొన్ని చోట్ల నిబ్బరంగా అంటే ఇప్పుడు మనం పిల్లల విషయం తీసుకుందాము, వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. కానీ ఎంత ప్రేమ ఉన్నా కానీ మంచి చేసినప్పుడు ఓకే కంగ్రాచులేషన్ ఎలా చెప్తామో, చెడు చేసినప్పుడు ఎలాగా మనం అప్రిషియేట్ చేయకుండా చెప్తామో, బుద్ధి చెప్తామో, ఆ బుద్ధి చెప్పేటప్పుడు కొంచెం ఎక్కువగా చెప్పామా అని చెప్పేసి మరలా వాళ్ళని దగ్గర తీసుకుందామా అలా అనిపిస్తూ ఉంటుంది మనసు. కానీ లేదు, నిబ్బరంగానే ఉండాలన్నమాట. అంటే ఆ సిచ్యువేషన్లో నిబ్బరంగా ఉంటేనే మరలా వెంటనే గదివి మళ్ళీ వెంటనే ముద్దు చేసామనుకోండి ఆ భయం అనేది ఉండదన్నమాట. అలా ఏ విషయంలో స్పందించాలి, ఏ విషయంలో నిబ్బరంగా ఉండాలి అనేది కూడా ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. ఇక కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారనమాట, ఏది అంటే అది, ఎలా అంటే అలాగా. అలాంటి వాళ్ళ దగ్గర అసలు మనము ఎక్స్పెక్ట్ చేయడమే తప్పనమాట. ఎందుకు అంటే వాళ్ళకు అసలు మనుషుల విలువ తెలియదు, అసలు మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక మనిషిని రెస్పెక్ట్ చేయడం తెలియదు అనమాట. అలాంటి వాళ్ళ ముందు ఏం మాట్లాడి ఏం లాభం చెప్పండి? గాలి బుడగల్లాగా మనం ఏది మాట్లాడినా మన మన వ్యక్తిత్వాన్ని ఇలాగా తేలియాడేటట్టు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి గంజాయి మొక్కకి తులసి మొక్కకి తేడా తెలియని వాళ్ళ ముందు ఎంత మాట్లాడి ఏం లాభం చెప్పండి? వేస్ట్ అనమాట. మన టైం వేస్ట్ చేసుకోకూడదు, అసలు అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనమాట. ఎందుకు అంటే అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు, వాళ్ళ మీద రాయిస్తే మన మీదకే వచ్చి పడుతుందని ఇలాంటి సామెతలు చెప్తూ ఉంటారు కదా, అవి అన్నీ కూడా ఆ పీపుల్కే వర్తిస్తాయి అన్నమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే మనము ఒక చెడ్డ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టామో, ఒక చెడ్డ వాళ్ళతో డిస్కషన్ పెడతామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన వాల్యూ కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళు మనల్ని ఆర్గ్యుమెంట్ చేయనిచ్చి ఇంకా కోపంలో మనం కూడా 4 మాటలు అనేస్తాం కదా, అప్పుడు మన వాల్యూ కూడా తగ్గిపోతుంది కదా, ఆ లెవెల్కి మనల్ని తీసుకెళ్తారనమాట. సో అలాంటి వాళ్ళతో వాదించడం కూడా తప్పేదనమాట. కాబట్టి వదిలేయాలి వాళ్ళ కర్మక వాళ్ళనే, వేస్ట్ నీతో అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వచ్చేయడం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా బాధ్యతతో మనం ఉండాలి. ఎవరమైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లో అయినా అసలు ఎలా మాట్లాడాలి, మాట్లాడాలా వద్దా, మాట్లాడితే ఏం మాట్లాడాలి అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఆ బాధ్యతతో మనం మెలగాలి. ఎందుకు అంటే పిల్ల పెద్దలు ఎవరైనా కానీ మన ఇంట్లో మన నెక్స్ట్ జనరేషన్స్ మనల్ని చూసి ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళకి మనం ఒక ఎగ్జాంపుల్లా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. ఒకరికి మనం ఒక సలహా ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఆ బాధ్యత అనేది మనకి ముందు రావాలన్నమాట. అండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.